ఈరోజు ముఖ్యంగా మా మిత్ర బృందంతో ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే, నూతనంగా నేను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా తెలియజేయడం ఏమనగా, మన ఉమ్మడి జిల్లా 63 మండలాలు తిరిగి ఫుల్ ఫెడ్జ్డ్గా కంపెనీని ఫిలప్ చేస్తాను. మన ఒడ్డర్లకి ఏ విధమైన ఏ సమస్య ఏదుందో ఇంకా తెలుసుకొని వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ద్వారా వచ్చే నిధులను వాళ్ళకి అందించేలా, వాళ్ళ సమస్యలు క్లియర్ చేసేలా నా శాయశక్తుల నేను చేస్తానని, అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మైనింగ్ వడ్డర్ అంటే మైనింగ్ మాకే కేటాయించాలి. మైనింగ్లో ప్రతి ఒక్క పోస్ట్ అయినా మైనింగ్ కొండ కోరీలు వడ్డర్లకే కేటాయించాలి మా యొక్క డిమాండ్. ఆ చైతన్యంతో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేకి త్వరలోనే మా కార్యవర్గం నిర్వహించుకొని మా అందరితో చర్చించి ఫుల్ ఫ్లెడ్జ్లో జిల్లా వ్యాప్తంగా బాడీ త్వరలో ఫిలప్ చేసుకొని 63 మండలాలు అధ్యక్షులు కమిటీ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత కొండ కోరిల్లో కానీ వడ్డేళ్లపై జరుగుతున్న దాడులపై అయినా కానీ, మరియు వడ్డే ఓపెన్న గవర్నమెంట్ ద్వారా మాకు జియో ప్రకటించాలని. ఎందుకంటే మిగతా కులాలన్నీ వారి యొక్క హక్కులను కాపాడుకున్న ఆ విధంగా మా సుసంద్ర యోగుడు వడ్డే ఓపెన్న జయంతి వచ్చే జనవరి 11వ తారీఖు గవర్నమెంట్ లాంఛనాలతో జరగాలని ముఖ్యంగా డిమాండ్ చేసి దానిపైనే ఫస్ట్ వడ్డీ ఓపెన్ చేసి తర్వాత కొండ కోరీలు, మళ్ళీ మిషన్లు, ఇప్పుడు కొత్తగా పెట్టిన ప్రవేశాలు బీసీ కార్పొరేషన్ ద్వారా మిషన్స్ వస్తున్నాయి. మాకు 50% మిషన్లు ఇవ్వాలి. రాయల్టీ లేకోకుండా మాకు వర్కులు ఇవ్వాలి. ఇంతకుముందు సొసైటీలకి 40% మాకు సపరేట్గా కేటాయించేవాళ్ళు. ఆ 40% తీసేశారు జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ జీవో కంపల్సరీ అమలు చేయాలి. అదేవిధంగా ఈ ఇప్పుడు క్వారీలలో కంపల్సరీ మన గౌడు సోదరులకు ఏ విధంగా బ్రాంచీ షాపులు హక్కు కలిగించారో అదేవిధంగా కొండ క్వారీల్లో 100% వడ్డలకే కేటాయించాలి. దాని తర్వాత గుళ్ళు పునాది వేసి ఆ రూపకల్ప చెక్కేది మేమే, కట్టేది మేమే. ప్రతి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మాకు చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ దాంట్లో వర్క్ చేసేదానికి కానీ మా వడ్డర్లకే ఎక్కువ శాతం కేటాయించాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మా వడ్డర్లకి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలనే అరికెట్టేదానికి ఇప్పుడున్న మన అధ్యక్షుల వారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అతను ఎన్నికలు తిరుగుతూ మన వడ్డర్లను బలోపేతం చేస్తానని, ముఖ్యంగా మన వడ్డే సోదరులకు ఒకటే నేను తెలియజేసేది, అయ్యా మీ అందరికీ ఒకటే నేను నా విన్నపం. ఎందుకు చెప్తున్నానంటే, కులమన్నాక మంచి చెడ్డ ఉంటాయి, కలుపుకొని పోలే. కానీ వాళ్ళని తినేంత కామెంట్స్ వద్దు. నువ్వు వైసీపీ అయితే వైసీపీ కాదు, సిపిఐ అయినా బీజేపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం పైన అంతా ఒకటే కులం. ఎవరు పార్టీ వాళ్ళు ఉందాం, అంతేగాని నో కాంట్రవర్సీలు వద్దు. ఎవరి శక్తితో పని చేయండి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి కుటుంబంగా వాళ్ళు ఎలా ఉన్నారో 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. మనం 3 కలిసి పని చేయలేకపోతున్నాం. మనలో మనం కాంట్రవర్సీలు వద్దు, అంతా కలిసికట్టుగా పోదాం, ముందుకు పోదాం. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మన కులానికి ఏం చేయాలో, మన కుల బంధువులకు ఏం చేయాలో దానిపై మనం ఫైట్ చేస్తామే తప్ప మనం మాట్లాడి దాని గురించి గవర్నమెంట్ తెచ్చుకోవాలి. అంతేగాని వాళ్ళొద్దు వీళ్ళొద్దు అలాంటి కాంట్రవర్సీలు వద్దు. ఇంకనైనా మన కులసంతా కలిసికట్టుగా పోదామని సభను తెలియజేస్తున్నా.